నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో చాలా వరకు కూడా మెడిటేషన్ చేయండి చాలా బాగుంటారు అని చెప్తూ ఉంటారు. మెడిటేషన్ అనగానే మనకి ఒక కామ్‌నెస్ గుర్తొస్తూ ఉంటుంది. ఏం ఆలోచించకుండా అలా కూర్చొని ఫస్ట్ ఇనిషియల్‌గా అయితే అలా కూర్చో, తర్వాత నువ్వు ఇంకా నెక్స్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఆ టెక్నిక్స్ అన్నీ చెప్తూ ఉంటారు. అలా కామ్‌గా ఉండడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి? మనం ఏదైతే అనుకున్నామో అలా కామ్‌గా ఉండడం వల్ల సాధ్యమవుతుందంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సైలెన్స్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అవును. కదా. మనం వాకింగ్కి వెళ్తూ ఉంటాం, డాక్టర్స్ చెప్తూ ఉంటారు వాకింగ్ చేయండి అని. వాకింగ్ చేసిన నేను వెయిట్ తగ్గలేదండి అంటుంటా. వాకింగ్ చేసిన ఏం లాభం లేదండి అంటారు. వాకింగ్ అనేది ఎలా చేస్తారు నడుచుకుంటూ కదా, ఒక మొబైల్ జేబులో పెట్టుకుని మ్యూజిక్ వింటూ చేస్తాం, లేదా ఇంకేదో పెట్టుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకుని సంథింగ్ చేస్తూ ఉంటాం. వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని అంటే సైలెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ టెక్నిక్ దే. ఓకే. వాకింగ్ అనేది మాట్లాడకుండా చెయ్యగలగాలి. మాట్లాడుతూ చేస్తే దాన్ని వాకింగ్ అన్నారు. అర్థమవుతుందా? సైలెన్స్ అనేది మీ యొక్క బాహ్యమైన శరీరానికి కాదు, అంతర్గతమైన శరీరానికి. అంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలు కామ్గా ఉండాలి. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి అలజడ అనేది ఉండకూడదు. అంటే ప్రశాంతంగా కూర్చోవాలి, ఏమీ ఆలోచించద్దు. అసలు ఏది కూడా నీది కాదు, నువ్వు ఇక్కడ లేవు, కాసేపు జస్ట్ నువ్వు కూర్చున్నావు అంతే, ఎక్కడో ఉన్నావు. అప్పుడు మీలో జరిగేటటువంటి ఆ ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, ఆ కామ్నెస్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్ని సప్రెస్ చేస్తుంది. కానీ చాలా కష్టం కామ్గా ఉండడం అని అంటే. మనం బండి మీద వస్తున్నా 10 ఆలోచనలు ఉంటుంది, ఇక్కడ కూర్చున్నా ఒక వర్క్ చేస్తున్నా లోపల ఇంకా ఎన్నో ఆలోచనలు, నెక్స్ట్ వర్క్కి ఏం చెయ్యాలి అని వెళ్తూ ఉంటాం. అలా కాదు. ఒక డైలీ ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మనము ఎనర్జీని పొందాలి, నెక్స్ట్ వర్క్కి మనం ఎనర్జీని పొందాలి అంటే ఏం చేయాలి అని అంటే, డేలో మనం వర్క్ చేసేటప్పుడు ప్రతి 1 అవర్ ఆర్ 1.5 అవర్కి అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. ఎనర్జీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అసలు ఏది ఆలోచించద్దు. ఓకే, ఇప్పటి వరకు వర్క్ అయిపోయిందా, యు లీవ్ ఇట్. నెక్స్ట్ వర్క్ ఏంటి నీకొద్దు, జస్ట్ ప్రశాంతంగా కూర్చో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ షూట్కి మధ్యలో ఒక 2 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. ఏంటి నెక్స్ట్ అనేది ఆలోచించద్దు, ఏం జరిగింది అని ఆలోచించద్దు, ఏం జరగబోతుంది అని ఆలోచించద్దు. జస్ట్ సిట్ క్వైట్. దానివల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, మీరు అనుకున్నటువంటి ఎనర్జీని మీరు పొందుతుంటారు. అంటే మీరు ఎప్పుడైతే దానికి ఆలోచించకుండా రెస్ట్ అనేది ఇస్తున్నారో అది చేసే వర్క్ అది చేస్తుంది. అది ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఎనర్జీని మీరు ఉపయోగించేస్తున్నారు. మంచికి ఉపయోగించేస్తున్నారు, చెడుకు ఉపయోగించేస్తున్నారు. ఇప్పటి వరకు ఏం జరిగిందని ఆలోచించేస్తున్నారు, ఇక మీద ఏం జరుగుతుందని ఆలోచించేస్తున్నారు. అది ఎంత ఎనర్జీని డెవలప్ చేస్తుంది మీ బాడీ అనేది మీరు గమనించట్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది, బయటకు వచ్చిన ప్రతిదీ వర్కౌట్ అయిపోతుంది అక్కడ. విచ్ విల్ స్టోర్ ఇన్ యువర్ బాడీ? ఏది ఉండట్లేదు. కొంత నెగిటివిటీని ఓవర్కమ్ అవ్వడానికి కూడా ఈ సైలెన్స్ అనేది ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు చేసి చూడండి. ఇవాళ నేను చెప్పాను కదా, నేను మళ్ళీ షూట్కి వచ్చే వరకు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. షూర్ మేడం. ఒక 2 మినిట్స్, ఎక్కువ అవసరం లేదు, ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. ఒక అద్భుతమైన లోకంలో నేను కూర్చున్నాను అంతే. చుట్టూ ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఏది వద్దు. జస్ట్ సిట్ క్వైట్. అప్పుడు మీలో ఎనర్జీ ఎలా ఉంది అనేది గమనించండి. ఈ ఎనర్జీ ఫర్దర్గా మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే జస్ట్ రీబూట్ యువర్ ఎనర్జీస్. సైలెన్స్ వల్ల మనము చాలా సమస్యల నుంచి బయటపడతాం. ఒక ఇష్యూ నుంచి బయటపడాలంటే ఫస్ట్ మనం కామ్గా కూర్చోవాలి 10 నిమిషాలు. స్ట్రెస్ని తక్కువ చేసుకోవాలనంటే కామ్గా కూర్చోవడం నేర్చుకోవాలి.
ఏదో మన నోటికొచ్చింది మాట్లాడేసి మనకు నోటికొచ్చిన సలహాలు ఇచ్చేసి ఏదేదో మాట్లాడేసాం అనుకోండి, స్ట్రెస్ పెరుగుతుంది తప్ప దానికి ఒక సొల్యూషన్ దొరకదు. అందుకంట సైలెన్స్ ఈజ్ ద వెపన్ అని. మనం ఎంత ప్రశాంతంగా కూర్చుంటామో అంత ప్రశాంతంగా మన జీవితం వెళ్తూ ఉంటుంది. అంటే దాని గురించి మనము మాట్లాడే విధానం, ఇప్పుడు ప్రశాంతంగా కూర్చున్నారనుకోండి, దాని మీద ఒక అవగాహన వస్తుంది, కరెక్ట్గా మాట్లాడగలుగుతారు. అవగాహన లేకుండా మాట్లాడితే ప్రాబ్లమ్ని ఎన్హాన్స్ చేస్తారు. పాయింట్ అర్థమైంది? ఒక సమస్య ఉంది, దాని గురించి మనం ఆలోచించకుండా ఒక మాట మాట్లాడేసాం అనుకోండి, రేపు మీరు మాట్లాడిన మాట హైలైట్ అవుతుంది అక్కడ. అవును, ఖచ్చితంగా. అది వెనక్కి వెళ్ళదు. మీరు మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా కూడా మీరు మాట్లాడిన ఆ ఒక్క మాటే పైకి వెళ్తుంది. అదే ప్రశాంతంగా కూర్చొని కాసేపు అయిన తర్వాత దాన్ని పూర్తిగా విశ్లేషించి మాట్లాడాను అనుకోండి, ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒక కప్ ఆఫ్ టీ వేడిగా తాగారు అనుకోండి, యూ డజంట్ హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. వేడిగా వెళ్తుంది అంతే, దాని టేస్ట్ మనకు తెలియదు. కొంత గ్యాప్ ఇచ్చి తాగండి, వేడి తెలుస్తుంది, దాంట్లో ఉన్న షుగరు తెలుస్తుంది, దాని టేస్ట్ తెలుస్తుంది. అంటే ఐడెంటిఫై చేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది, దాన్ని ఆస్వాదించడానికి కొంత టైం దొరుకుతుంది. అందుకే ప్రశాంతత అనేది, సైలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే చాలా. మనం అనుకుంటే ఏంటి వీళ్ళు ఎంత కామ్గా ఉంటారు, ఆ కామ్నెస్లోనే వాళ్ళు మంచిని వెతుకుతూ ఉంటారు. అనవసరం మాటలు 10 మాటలు మాట్లాడేదానికన్నా అవసరమైన మాట ఒక్క మాట చాలు కదా. సో సైలెన్స్ ఈజ్ ద గోల్డెన్ వెపన్. ప్రశాంతంగా కూర్చోండి, హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎంత హ్యాపీగా ఉన్నానంటే చెప్పలేనంత హ్యాపీగా ఉన్నాను అనుకోండి. కాసేపు అనుకోండి, ఏ సమస్య మీ దగ్గరికి రాదు, ఎటువంటి స్ట్రెస్కి గురవ్వరు, ప్రశాంతంగా ఉంటారు. లైఫ్ని ఎలా లీడ్ చేయాలో, ఎలాంటి సంకల్పాలు పెట్టుకోవాలో, ఎలాంటి హ్యాపీయెస్ట్ లైఫ్కి మీరు ఎలాంటి నిచ్చెనలు వేయాలి అనేది అవగతం అవుతుంది. చేసే పని మీద అవగాహన ఉంటుంది, చెయ్యబోయే పని మీద అవగాహన వస్తుంది. ఈ రెండింటి మీద అవగాహన ఉంటే లైఫ్ అనేది ఎలా లీడ్ చేసుకోవాలనేది తెలుస్తుంది. సో డేలో అట్లీస్ట్ ఒక 5 minutes సైలెన్స్. సో ఆ సైలెన్స్ అనేది మన లైఫ్లో ఎంతో ఉన్నతంగా మనం నడిపించడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే మెడిటేషన్ అనేది ప్రశాంతత అని అంటారు. ఏమీ ఆలోచించకు. కానీ మనం ఏం చేస్తాము, మెడిటేషన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కానీ యూ విల్ హ్యావ్ దట్, అలా రొటీన్ అవుతూనే ఉంటుంది. సో ఆ రొటేషన్ పోవడానికే మనం చాంటింగ్ చేస్తూ ఉంటాం. అవి పోవడానికే మనం మన సబ్కాన్షియస్ మైండ్కి ఎఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాం. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దట్, ఆ ఫోకస్ ఆఫ్ ఎనర్జీని పొందడానికి. సో సైలెన్స్ అనేది పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. గ్రేట్ మేడం, నిజంగా మీరు చెప్తూ ఉంటే ఖచ్చితంగా ఇది సాధ్యం అవుతుంది. వాళ్ళు ఏదైతే సంకల్పం అనుకున్నారో 100% అది జరుగుతుంది అంటే అనేది. సెల్ఫిష్నెస్ ఉండద్దు. సంకల్పం పెట్టుకునేటప్పుడు సెల్ఫిష్నెస్ ఉండద్దు. మనం చిన్న సంకల్పం పెట్టుకోండి, పెద్దది పెట్టుకోండి. మీరు ఇప్పుడు టాటా కంపెనీస్ అవి చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు ఎలా అంటే ఒక ఎంప్లాయీని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అంటే ఒకరు బాగుపడితే కాదు, అందరూ మన చుట్టూ ఉన్న అందరూ కూడా బాగుపడాలి అనేటటువంటి ఆ థాట్ మనల్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి నడిపిస్తుంది. సెల్ఫిష్నెస్ అనేది ఉండద్దు, ఈగో అనేది ఉండద్దు. ఎప్పుడు కూడా సంకల్పాల్లో ఆ రెండు తీసేసామంటే మన సంకల్ప నిర్వహణ అనేది బాగా జరుగుతుంది అనమాట. సో అందుకే మనం ఇప్పుడు పెట్టబోయేటటువంటి ఈ క్లాస్ గురించి కూడా చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. 5 o'clockకి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ 5 o'clock క్లబ్, ఇందులో ఏమేమి టాపిక్ డిస్కస్ దీంట్లో ఏంటంటే టోటల్గా చేంజ్ అనమాట. అంటే చక్రాస్ గురించి చెప్తాము. ఒక్కొక్క చక్ర 6 days మనం యాక్చువల్గా తీసుకున్నది. ఇందులో మినిమం 2 days ఓంకారం వస్తుందండి. మినిమం 2 days మాత్రం సంకల్ప సిద్ధి. మీ సంకల్పం పట్ల పూర్తి అవగాహన ఉండాలి. మీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఎటువంటి ఎనర్జీని మీరు ఉపయోగించాలి. ఎన్ని డేస్ ఉంటుంది మేడం ఈ క్లాస్? ఇది 42 days. మీ సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చుకోవడానికి మీకు ఎంత శక్తి కావాలి, ఏ చక్రాస్ ద్వారా ఎంత ఎనర్జీ తీసుకోవాలి,
దాంతోపాటుగా కుండలిని స్తోత్రం ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాను ఖచ్చితంగానే, అది కూడా చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ కూడా మన బ్రీతింగ్ టెక్నిక్ నాడీ శుద్ధ ప్రాణాయామ ద్వారా జరుగుతుందన్నమాట. సో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఎనర్జీస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ 5 o'clock క్లాస్లో అంటే మనం March 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఆ క్లాస్లోని ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయండి. ఎలా అప్రోచ్ చేయొచ్చు? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. Thank you.